సోలార్ యూనిట్ల ఏర్పాటుతో కరెంటు ఆదా అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం ఆరికట్లవారిపాలెం గ్రామంలో సూర్యగర్ పథకంతో పాటు చందలూరు నుంచి గంగవరం వరకు 2 కోట్ల ఉపాధి నిధులతో పునర్నిర్మించనున్న బీటీ రోడ్ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. పీఎం సూర్యగర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతో రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తుందని మంత్రి రవికుమార్ తెలిపారు. బీసీ ఓసీ వినియోగదారులు కూడా సబ్సిడీ పొందే అవకాశం ఉందన్నారు. పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. సూర్యగర్ యూనిట్ల ఏర్పాటులో కాంట్రాక్టర్లు తగిన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. చందలూరులో తెల్ల జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని గ్రామ రైతులు మంత్రి గొట్టిపాటికి విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాల కోసం మంచినీటి బోరు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. సమస్యలపై ప్రజల నుండి అర్జీలు సేకరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈఈ మస్తాన్రావు, తహసీల్దార్ సింగారావు, ఏఈ హనుమంతరావు, టీడీపీ నాయకులు కేవీ సుబ్బారావు, మాగులూరి రమేష్, ఉన్నం రవిబాబు, వీరాంజనేయులు, అల్లమనేని బ్రహ్మానంద స్వామి, బెల్లంకొండ శ్రీధర్, రావూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అయితే అవి స్లాబ్ లేక రేకులుండి బిల్డింగ్ స్ట్రెంత్ లేక అవన్నీ ఆ ఊర్లోనే వాడేటట్టు ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే మిగతా నేను పెట్టిస్తా. మీకు ఎదురైన అన్ని పెట్టుకుంటామని ఇచ్చి ఇంకో 4,000 ఉన్నా నాకు ఇవ్వండి. కానీ మీరు ఇంకా కొద్దిగా స్పీడ్ పెంచాలి. ఇప్పుడు ఎన్ని వేసావు? 1400 వేసావా? అంటే మొత్తం 1400 నువ్వు చెప్పాయా? అంటే 1400 అయిపోయింది సార్. 3,000 సంబంధించి మెటీరియల్ అయిపోయింది సార్. మెటీరియల్ 3,000 మరి జూన్ ఫోన్ పక్కన పెట్టి రైట్. క్వాలిటీ జాగ్రత్త బాబు. మళ్ళీ ఏదైనా తేడా పడితే ఎన్ని వేసాం ఎన్ని సెకండ్ మీకు 10 యూనిట్లు దాకా వస్తాం సుమారుగా. 240 యూనిట్లు అయితే వచ్చింది ఖచ్చితంగా. ఒక టైంలో ఎక్కువ వచ్చినా వర్షాకాలం తక్కువ వచ్చినా యావరేజ్ గా 240 వచ్చిందని అంటున్నారు. మీ లెక్క ఏంది అబ్బాయి? కంపెనీ వాళ్ళు పర్ డే 4 యూనిట్స్. అంటే కిలోవాట్ 8 కిలోవాట్ 8 కి 8 అంటే మనం 240 కిలోవాట్లు వచ్చింది. ఒక క్లైమేట్ కండిషన్స్ బాగా కూల్ గా ఉందానికి అప్పుడు అంటే ఇప్పుడు పెరిగింది కదా సార్. అది అప్పుడు ఏదైనా తగ్గినా గానీ అది యావరేజ్ అయితే 240 వచ్చేస్తుంది సార్. వచ్చింది. ఒకవేళ 40 degrees పైన ఓవర్ హీట్ ఉందానికి అప్పుడు ఎందుకు వచ్చింది? అయినా కూడా తగ్గిద్ది అనేది టెక్నికల్ గా ఉందా? ఒకసారి కనుక్కో నాకు చెప్పు కొద్దిగా. అంటే 46, 48 అట్లా. క్లీనింగ్ ప్రాసెస్ కూడా చెప్పారా? చెప్పట్లా ఏమి మేము చెప్పటం మీకు మా దుంపడినప్పుడు పెట్టి వాటర్ చేసుకోవచ్చు. సాయంత్రం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.